సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ బీబీ అనే ఈవిడకు చిన్న హెల్ప్ చేద్దాము మన మీడియా పరంగా అనేసి ఒక మంచి ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ పాప పేరు సోఫీ ఆఫియా, ఇతని పేరు అయాన్. సో ఈ ప్రాజెక్టుకు ఈ ఆపరేషన్ అయాన్ అనేసి నేను నామకరణం చేయడం జరిగింది. ఇక దీన్ని మోడీ సర్కార్ దగ్గరికి, అలాగే కూటమి ప్రభుత్వ అధికారుల దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ బాబు గారి దగ్గరికి, కూటమి ప్రభుత్వం దాకా చేర్చాల్సిన బాధ్యత మీది. ఆ చెల్లెమ్మ ద్వారా, ఆమె ద్వారానే కొన్ని మాటలు మనం తెలుసుకుందాం, వాళ్ళ డీటెయిల్స్. రాయచోట్లో ఎక్కడ ఉంటారు మంది? రాయచోట్ల అన్న మేము కుమ్మరిమిట్ట ఎర్రమజీద్ కాడ ఉంటాము. మీ నాన్నగారి పేరు ఏం పేరమ్మా? షేక్ నూరుల్లా. షేక్ నూరుల్లా. అమ్మ పేరు మహబూన్ని. ఓకే, మీ అన్నగారు తమ్ముడు ఎవరైనా ఉన్నారమ్మా? తమ్ముడు ఉన్నారన్న. తమ్ముడు పేరు జమీల్. వీళ్ళంతా మీతో మాట్లాడుతూ టచ్ లో ఉండారా? టచ్ లో ఉండారు అందరూ. సరే అమ్మా, ఇప్పుడు చెల్లెలు ఉండాలి. చెల్లెలికి వచ్చి పెళ్లి అయిపోయిందా, ఆవిడ వచ్చి గాలిలో ఉంటుంది. ఆవిడ పేరు షైరున్. వాళ్ళ భర్త కూడా ఇక్కడే ఉన్నారు. రైట్. ఈమెకు ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు, మాట్లాడే పరిస్థితిలో కూడా లేదు. ఈ పిల్లల్ని తీసుకొని పాపం ఇలా ఉంది. మీలో ఎవరైనా డాక్టర్స్ ఉంటే కనుక దయచేసి వైద్యపరంగా ఆవిడకి ఏదైనా సహాయం కావాలన్నా కొంచెం సహాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే లాయర్ పరంగా కూడా చాలా అవసరం ఉంది. అలాగే ఇక్కడ కోయిట్లో చాలా మంది మేధావులు, పెద్దలు ఉన్నారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు, అధికారులు ఉన్నారు. మీ అందరికీ దయచేసి దండం పెట్టి ఒకటే అడుగుతున్నాము, తప్పు అయిపోయింది క్షమించమని చెప్పి ఆవిడ పాపం రోధిస్తుంది. కానీ ఆ శిక్ష పిల్లలకు వద్దు, నా బిడ్డలకు వద్దు. నాకు వేయండి, శిక్ష వేసినా నేను భరిస్తాను, కానీ దయచేసి ఇంటికి పంపించండి, ఏదో ఒక మార్గం చూపించండి అని వేడుకుంటుంది. సో దయచేసి సార్, మీ అందరూ కూడా తప్పకుండా ఈవిడకు హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్.